విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలలో సిండికేట్ల దందా నడుస్తోంది. నియోజకవర్గంలోని 4 మండలాల మద్యం షాపుల యాజమానులు సిండికేటుగా ఏర్పడి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. చీప్ లిక్కర్ పై ప్రత్యేక ముద్ర వేసి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన చీపురుపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనల్ సిఐ చక్రవర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు అందించారు. అక్రమంగా మద్యం రేటు పెంచి అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు మద్యం షాపుల్లోని క్రయ విక్రయాలన్నీ కూడా ఎంఆర్పి ధరలకున్న ఎటువంటి ఉల్లంఘనలు కూడా జరగకుండా జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. అది కంటిన్యూగా ఎక్సైజ్ యాప్ ద్వారా కూడా మా సిబ్బంది మేమందరం కూడా ప్రత్యేక నిఘాతో షాప్ మీద ఉంది. అటువంటి ఉల్లంఘనలు ఏవి మా పరిశీలన రాలేదు. ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసుకుని సదరు షాప్ మీద చర్యలు తీసుకుపోవడం తెలియజేస్తాం. విలేజ్లో గల్ షాప్లో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తీసుకుంటున్నారని ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు మేము బెల్ట్ షాప్లో వచ్చిన ఏ విధమైన కంప్లైంట్స్ కూడా అటెండ్ అయ్యి కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యన ఏమైనా ఎక్సైజ్ పాలసీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 93 కేసులు సున్నా. ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి రావడం జరిగింది చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లిలో. ఎందుకంటే మాకు కంప్లైంట్లు వచ్చాయి. సిండికేట్ అయ్యి బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మడం, వాటి మీద సలార్ సినిమాలో ముద్ర వేసి ఎక్స్ట్రా అమ్మడం, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలామంది మాకు కంప్లైంట్లు వచ్చాయి. ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కూడా ప్రతి పంచాయతీల్లో విచ్చలగిడికి అమ్మడం, అలా నచ్చిన రేట్లకు అమ్ముకొని దానికి ఎవరు మరి సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు సీఏ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయాలనేసి కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బెల్ట్ షాప్ ఉంటే 5 లక్షల పైన వేయమని చెప్పారు. అలాగే మరి వాళ్ళకి ఆదేశాలు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు సీఏ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ ఎక్స్ట్రా రేట్లకి మరియు సిండికేట్లు అవన్నీ కూడా రద్దు చేసి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం